ఉమ్మడి గుంటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా 12 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన కూటమి మొదటి జాబితాలోని అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మెజారిటీ ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడం పట్ల ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమికి అమరావతి రాజధాని అంశం కారణంగా మారుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశంకు బలమైన క్యాడర్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం భారీ మెజారిటీతో గెలిచే నియోజకవర్గం మంగళగిరి అని టీడీపీ డంకా బజాయించి మరీ చెప్తోంది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పరాజయం పాలయ్యారు. అయితే అప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి లోకేష్ కృషి చేస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే ప్రధాన అంశంగా చెప్పొచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లను వైసీపీ అధిష్టానం తొలగించి గంజి చిరంజీవి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే చిరంజీవిని సైతం తప్పించి మరొకరికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలిచినా మంగళగిరిలో నారా లోకేష్ భారీ విజయం సాధించడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఇక పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోసయ్యను మరోసారి వైసీపీ అధిష్టానం బరిలోకి దించుతోంది. తెలుగుదేశం నుంచి మరోసారి ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేన మొదటి జాబితాలో ధూళిపాళ్ల నరేంద్ర పేరును చంద్రబాబు ప్రకటించారు. ధూళిపాళ్ల నరేంద్ర 2019లో మినహా గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ధూళిపాళ్ల విజయం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై ఈ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు తెలుగుదేశం జనసేన పార్టీలకు ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉండడంతో ఈసారి ధూళిపాళ్ల నరేంద్ర విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు సైతం చెప్తున్నారు. ఇక వేమూరు నియోజకవర్గం నుంచి చూస్తే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేరుగ నాగార్జున బరిలో నిలిచి విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో మంత్రిగాను కొనసాగారు. ఈసారి వైసీపీ అధిష్టానం ఆయన్ను ఈ నియోజకవర్గం నుంచి తప్పించి వరికోటి అశోక్ బాబును పార్టీ అభ్యర్థిగా తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నక్క ఆనందబాబు బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆనందబాబు విజయం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అభ్యర్థి అశోక్ బాబుకు వర్గపోరు ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు నియోజకవర్గంలోని ప్రజలు 4.5 ఏళ్ల జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ వ్యవహరించిన తీరు కూడా ఈ నియోజకవర్గంలో వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలన్నీ కలిసి వేమూరు నుంచి నక్క ఆనందబాబు విజయం ఖాయమని అంటున్నారు. ఇక బాపట్ల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోన రఘుపతి ఉన్నారు. మరోసారి వైస్ అధిష్టానం కోన రఘుపతిని బరిలో నిలిపే అవకాశం ఉంది. తెలుగుదేశం అభ్యర్థిగా వేగ్వేస నరేంద్ర వర్మ బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి విజయం ఖాయమన్న భావన స్థానికంగా బలంగా వ్యక్తమవుతోంది. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత విజయం సాధించారు. వైసీపీ అధిష్టానం ఆమెను పక్కకు తప్పించి బాలసాని కిరణ్ కుమార్ ను ఈసారి బరిలోకి దింపుతోంది. తెలుగుదేశం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి బి రామాంజనేయులు బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని సునాయాసం చేస్తుందని అంటున్నారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విడుదల రజని విజయం సాధించారు. ప్రస్తుతం ఆమెను వైసీపీ అధిష్టానం ఈ నియోజకవర్గం నుంచి తప్పించి మల్లెల రాజేష్ నాయుడును రంగంలోకి దించింది. తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ప్రత్తిపాటి పుల్లారావు విజయాన్ని లాంఛనం చేసేసిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అంబటి రాంబాబు విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగాను కొనసాగుతున్నారు. మరోసారి వైసీపీ అధిష్టానం సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును బరిలోకి దింపనుంది. తెలుగుదేశం అభ్యర్థిగా ఈసారి మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి విజయం ఖాయమని పలు సర్వేలైతే పేర్కొన్నాయి.
లక్ష్మీనారాయణ విజయానికి దోహదపడే అంశాలను పరిశీలిస్తే నియోజకవర్గ ప్రజల్లో అంబటి రాంబాబుపై వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం జనసేన అధినేతలపై అంబటి రాంబాబు అభ్యంతరకర భాషను ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అంబటి భాష తీరుపై నియోజకవర్గం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి 4.5 పాలన తీరుపై స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమరావతి రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అంబటి రాంబాబు వ్యాఖ్యల పట్ల నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ పట్ల ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం, తెలుగుదేశం జనసేన పొత్తు కలిసి కన్నా విజయం సునాయాసమేనన్న భావన నియోజకవర్గంలో బలంగా వ్యక్తమవుతోంది. ఇక వినుకొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొల్ల బ్రహ్మనాయుడు విజయం సాధించారు. మరోసారి ఆయన్ని వైసీపీ అధిష్టానం బరిలోకి దింపనుంది. తెలుగుదేశం అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు బరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజల్లో బ్రహ్మనాయుడుపై వ్యతిరేకత ఉంది. వైసీపీలో వర్గపోరు చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీనికి తోడు ఈసారి తెలుగుదేశం జనసేన పొత్తు ఉండడంతో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు విజయం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే మాచర్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. మరోసారి ఆయన్ని వైసీపీ అధిష్టానం బరిలోకి దింపనుంది. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పిన్నెల్లిపై నియోజకవర్గంలో మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు జగన్ పాలనపైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తూ ఉండడం జూలకంటి విజయానికి దోహదం చేస్తుందని అంటున్నారు. ఇక తెనాలి నియోజకవర్గం నుంచి చూస్తే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అన్నాబత్తుల శివకుమార్ బరిలో నిలిచి విజయం సాధించారు. మరోసారి ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. ఈసారి తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలుత కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబుతో భేటీ తర్వాత నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఇక నాదెండ్ల విజయానికి తాను తన అనుచరులు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. ఈ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ పై నియోజకవర్గం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివకుమార్ పై ఇసుక మాఫియా ఆరోపణలున్నాయి. ప్రశ్నిస్తున్న వారిని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు వైసీపీలోని ఓ వర్గం శివకుమార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. వీటన్నిటికి తోడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో శివకుమార్ ఓటమి ఖాయమన్న భావన స్థానికంగా వ్యక్తమవుతోంది. నాదెండ్ల మనోహర్ విజయం ఈ నియోజకవర్గంలో దాదాపు ఖాయమని ఇప్పటికే పలు సర్వేలైతే పేర్కొన్నాయి. అలాగే తాటికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా 2009లో ఓడిపోగా 2014లో విజయం సాధించారు. అయితే 2019లో ఓటమి పాలయ్యారు. మరోసారి తెలుగుదేశం అభ్యర్థిగా శ్రావణ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశంలో చేరిన సంగతి విదితమే. దీంతో ఈసారి తాటికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ కేబినెట్ లో హోం మంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు వైసీపీలో వర్గ విభేదాలు, తెలుగుదేశం జనసేన పొత్తు శ్రావణ్ కుమార్ విజయానికి కలిసొచ్చే అంశాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.